వెల్కమ్ టు ఆర్డే టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారిణి సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. చెప్పండి మేడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్లు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, కేసీఆర్ని పట్టుకొని తెలంగాణ జాతిపితన, దేశానికి జాతిపితన అన్న రేంజ్లో మాట్లాడుతుండు నిన్న. దీన్ని ఎట్లా చూస్తారు ఈ వాక్యం? ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి, తన స్థానం మరిచి, తాను సాదాసీదా రేవంత్ రెడ్డిని అనుకొని ఒక కాంగ్రెస్ కార్యకర్త స్థాయికి కూడా మాట్లాడకుండా, ఆ స్థాయి కూడా గుర్తించకుండా ఆయన ఈరోజు మాట్లాడుతున్న తీరు యావత్ తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది. బీఆర్ఎస్గా మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేవలం దృష్టి మళ్లించడానికి పదే పదే ఇలాంటి భాషను అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఇదే భాషను ఆయన కొనసాగిస్తున్నారు. కనీస మర్యాద, మన్నన పౌరులు ఎవరి పట్ల కూడా మాట్లాడకూడదు. ఇంకా కేసీఆర్ గారు అయితే రాష్ట్ర సాధకులు, సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు, శాంతియుత పంతాలు రాష్ట్రాన్ని సాధించాలని తపన పడ్డవాడు, అవసరమైతే తాను త్యాగం చేసినటువంటి వాడు, అనేక సార్లు పదవులను గడ్డి పరకల్లాగా వదిలేసినటువంటి వాడు, ఒక ప్రజాస్వామ్య పంతాలో శాంతియుతంగా నెత్తురు చుక్క నేల రాలకుండా తెలంగాణకు తెలంగాణని రాష్ట్రాన్ని సాధించాలి అని చెప్పేసి తపనబడి ఆ దిశలో పోరాటం చేసి పదవులే కాదు ప్రాణాలని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడి 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని, అట్లాంటి తెలంగాణ ఉద్యమ దళపతిని మీరు పట్టుకొని వాళ్ళు ఏంటా మాటలు? యాడున్నారు మీరు? ఏడవన్నారు ఉద్యమం ప్రారంభమైనాడు. చంద్రబాబు తొత్తులుగా కదా మీరున్నది, చంద్రబాబు బంట్లు కదా మీరున్నది, ఆయన బూట్లు పాలిష్ చేస్తూ కదా మీరున్నారు, ఆయన బూట్లు మోస్తూ కదా, చెప్పులు మోస్తూ కదా మీరున్నారు. తెలంగాణ ప్రజలు చూడలేరా? మీరు మీ స్థాయి మరిచి అనుకోకుండా వచ్చినటువంటి అవకాశము, పేమెంట్ కోటాలో తెచ్చుకున్నటువంటి అవకాశము, పిసిసి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మీరు తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో చిటికెడు పేరు తెచ్చుకోకుండా, చరిత్ర పుస్తకంలో ఒక మంచి పేరు, ఒక చిటికెడన్నా మీకు ఒక 4 అక్షరాలు పట్టే స్థలం కూడా మీకు ఉంచుకోకుండా దుర్మార్గమైన భాష ఇవాళ ఖండిస్తున్నాం మేము. బీఆర్ఎస్ శ్రేణువులుగానే కాదు, తెలంగాణ వాదులుగానే కాదు, ఉద్యమకారులుగానే కాదు, తెలంగాణ ప్రజలందరూ ఖండించే విధంగా కేవలం బూతునే నమ్ముకొని పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు, ఏ రాష్ట్రంలో లేడు, గతంలో లేడు, ఇప్పుడు వర్తమానంలో కూడా లేడు. పనులు చేతగాని అసమర్థతనా ఇది? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? మీ స్థాయి ఏంటి, మీరేంటి? సామాన్య పౌరులు కూడా మాట్లాడినటువంటి భాష, సామాన్య పౌరులను ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి భాష, ఒక ముఖ్యమంత్రి నన్న స్థానం మరిచిపోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతను, తొలి ముఖ్యమంత్రిని, రాష్ట్ర సాధకుణ్ణి, త్యాగధనుణ్ణి, ప్రాణాలు కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడ్డ త్యాగధనుణ్ణి మీరు ఈ రోజు ఇట్లా బూతులతో నిందిస్తే తెలంగాణ రక్తం మరిగిపోదా? తెలంగాణ ప్రజల రక్తం మరిగిపోదా? మరిచిపోతారా? మీరు చేస్తున్నటువంటి వైఫల్యాలను, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతారనే కుట్రనా? మీ కుంభకోణాలను మర్చిపోతారనేటువంటి దుర్బుద్ధియా? మీ అసమర్థతను ప్రశ్నించినప్పుడు, మీ పథకాలేవని ప్రజలు ప్రశ్నించినప్పుడు, మీ కుంభకోణాలను బీఆర్ఎస్ బయటపెట్టినప్పుడు మీరు పంతా ఎంచుకుంటున్నారు, మీ దుర్మార్గపు భాషను ఎంచుకుంటున్నారు. మీ నోటిని ఒక మూసి కన్నా అధ్వానమైనటువంటి, మూసితో కూడా పోల్చడానికి వీల్లేదు. ప్రపంచంలో ఇంత మురికి కూపం మరొకటి ఉండదు అనే స్థాయిలా మీరు ఆ నోటిని ఉపయోగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజం క్షమించదు, తెలంగాణ సమాజం ముమ్మాటికి మిమ్మల్ని క్షమించదు. ఎస్, కేసీఆర్ గారు జాతిపిత, నొక్కి చెప్తాం. ఒక్కసారి కాదు, 1000 సార్లు, లక్షల సార్లు, కోట్ల గొంతుకలు ఒక్కటై చెప్తాయి, కేసీఆర్ గారే జాతిపిత. దమ్ము ధైర్యం గనక ఉంటే గతంలో వీళ్ళే కేసీఆర్ గారిని పరిహసించాలి, కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలని ఒకటి ఎక్స్ ఖాతాలో, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో మీకు ఫామ్ హౌస్ పాలన కావన్నా, ప్రజాపాలన కావన్నా అని ఓటింగ్ పెట్టిండ్రు. అక్కడ స్పష్టంగా చెప్పిండ్రు, మీరు ఫామ్ హౌస్ అని తక్కువ చెయ్యాలని చూసినా అక్కడ ప్రజలు స్పష్టంగా ఫామ్ హౌస్ పాలనే కావాలన్నారు. ఎస్, వ్యవసాయ క్షేత్రం పాలనే కావాలన్నారు. కేసీఆర్ గారి పాలననే
కావాలన్నారు మీ ఎక్స్ ఖాతాలో. మళ్ళీ మీరు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి. కేసీఆర్ గారు జాతిపితనా కాదా చెప్తారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తారు, మీ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తారు, యావత్తు తెలంగాణ ప్రజలు చెప్తారు, ఉద్యమకారులు చెప్తారు. నీలాంటి ద్రోహులు ఎవరన్నా వ్యతిరేకిస్తే 1% అది లెక్కలదే కాదు. అది తెలంగాణ సమాజం ముందు లెక్కలదే కాదు. మీరు అడ్డుకుంటే, మీరు రైఫిల్ పట్టుకొని పోతే మాకు లెక్కలకు వచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డగించాలని చంద్రబాబు ఏజెంట్గా మీరు రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెడితే మమ్మల్ని అడ్డగించగలిగినరా? తెలంగాణ రాష్ట్ర సాధన ఆపగలిగినరా? మీ చంద్రబాబు నాయుడు 1 కోటి మంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన ఆగలేదు. అట్లాగే ఇవాళ మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎన్ని అడ్డుకట్టలేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా, మీ నోటిని ఎంత దిగజార్చినా తెలంగాణ ప్రజలు ఇంకా పట్టుదలతో, ఇంకా మొండిదనంతో జాతిపిత కేసీఆర్ అని నినదిస్తారు. రైట్. మీరు అన్నట్లుగానే బయట సమావేశాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ నాయకులు మాత్రమే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కరెక్టే అని వాళ్ళు అనుకుంటున్నారు. సో మరి నిండు అసెంబ్లీలో కూడా ఆయన నోటికి ఏది వస్తే అది, అంటే కేసీఆర్ వచ్చినప్పుడు దండం పెట్టడం, మళ్ళీ ఆయన పోగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఇప్పుడు మాజీ మంత్రులైన హరీష్ రావును కావచ్చు, కేటీ రామారావును కావచ్చు, బడివేగాళ్ళని కూడా నిండు అసెంబ్లీలో అన్నాడు. అంటే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడన్నా ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలలో చేసే అవకాశం ఉందా? చేసిర్రా గతంలో కూడా, ఇప్పుడు చేయబోతున్నారా? పాపం కాంగ్రెస్ కు శ్రద్ధాంజలి, రాష్ట్ర కాంగ్రెస్ కు రిప్పు శ్రద్ధాంజలి. నాకు అసలు ఆ రెస్ట్ ఇన్ పీస్ అనడం ఇష్టం ఉండదు, ఎక్కడిది రెస్ట్ అనుకుంటా. కానీ ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఎవరిని నమ్ముకొని మీరు అధికారం అప్పగించిండ్రు? ఏం భాష, ఏం సంస్కృతి? అసెంబ్లీని ప్రజాక్షేత్రంలో ఉన్నానా, అసెంబ్లీలో ఉన్నానా, బహిరంగ సభల్లో ఉన్నానా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నానా అనేటువంటి కనీస సోయి ఇంగీతం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎందుకు రాలేరు అంటే ఎందుకే రారు. అసెంబ్లీలో ఆయన భాష ఏంటి, ఆయన తీరేంటి? మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి అదే అసెంబ్లీలో గతంలో బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడతారు. అదే అసెంబ్లీలో రైతు భరోసా గురించి చర్చ చేస్తాము, విధి విధానాలు ఖరారు చేస్తామని సినిమా యాక్టర్ల గురించి చర్చ చేస్తారు, తొక్కిసలాట గురించి చర్చ చేస్తారు. అక్కడ సందర్భమైనటువంటి చర్చలు, అక్కెరకు రాని చర్చలు, ప్రజలకు 1% కూడా ఉపయోగపడని చర్చలు. అందుకే రారు. ఒకటి, మరి అసెంబ్లీలో అందరి ముందర పోయి దండం పెట్టిండు కదా, మీరు గౌరవించిండు కదా. ఎస్, కేసీఆర్ గారిని గౌరవించిన వారి గౌరవం పెరుగుతుంది. కేసీఆర్ గారిని ఎవరు గౌరవిస్తారో, కేసీఆర్ గారికి చేతులెత్తి ఎవరు నమస్కరిస్తారో వాళ్ళ గౌరవం పెరుగుతుంది ఖచ్చితంగా. ఇది తెలంగాణ సమాజం. అంటే రేవంత్ రెడ్డి గౌరవం పెరిగింది పెంచుకోవడానికి ఆ క్షణంలో చూసిరా నువ్వు చర్చ నడిచింది, చూసిరో లేదో మీరు? ఆ చర్చ మీరు గమనించిరో లేదో? రేవంత్ రెడ్డి నమస్కరించిండు, రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడైండు. రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడు అవ్వడం కుక్కతోక ఎన్నటికన్నా చక్కగా అవుతుందేమో కానీ రేవంత్ రెడ్డి గారు బుద్ధిమంతుడవడం అనేది కాని పని, జరగని పని. ఆ గట్టి నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చేసి. రైట్. నిన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. KLSR కంపెనీ అవినీతి కంపెనీ, అది కేవలం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ, దానిపైన విచారణ జరగాలి అని చెప్పేసి అంటున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను కట్టుబెట్టిరా కంపెనీకి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా జరుగుతున్నది. మేమేమైనా బీఆర్ఎస్గా తెలంగాణకు అన్యాయం జరగకూడదని, తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ధనాన్ని, ప్రజాధనాన్ని కొల్లగొట్టద్దని, దోపిడీ జరగద్దని అడ్డుకునే క్రమంలో ఇగో ఇట్లా ఈ బూతు భాగవతం ముందటేసుకుంటాడు. ప్రజల ముందర ఈ బూతు భాగవతం ఆడి దాని నుంచి దృష్టి మళ్లించాలని ప్రజల ఆలోచనల నుంచి అటు నుంచి మలుపుతాడు. ఇగో ఇది వ్యూహాత్మకం అనుకుంటున్నాడు కానీ బోర్లా పడుతున్నాడు, బోర్లా పడుతున్నాడు. ప్రజలు ఎన్నిసార్లు ఒకే వ్యూహం, ఎన్నిసార్లు పాడిందే పాడే అన్నట్టు ఎన్నిసార్లు ఇది ఈ వ్యవహారం. KLSR కంపెనీకి మీరు మరి 6,000 కోట్ల ఇది చిన్రాది కేవలం జీతాలు ఇవ్వలేనటువంటి సంస్థ, దానికోసం అప్పులు తెచ్చినటువంటి సంస్థ, 30 లక్షల వ్యవహారం కూడా చేయలేనటువంటి సంస్థ. మరి దానికి మీరు ఎట్లా కట్టబెడతారు? లాస్ట్ లో ఉన్నది ఇది మీ బినామీ కంపెనీ కదా. ఇగో చూడు, ఆ కంపెనీ నుంచి మీకు వచ్చిన కార్లు ఏంది, మీకు వచ్చిన కథలేంది, ఇదేంటి? ఆ సంస్థ 6,000 కోట్ల మరి ఏదైతే కాంట్రాక్ట్ కట్టబెట్టబోతున్నారో ఆ సంస్థ, ఆ కాంట్రాక్టు
మరి రేవంత్ రెడ్డి గారి బినామీ సంస్థ అని నిరూపించిండ్రు కేటీఆర్ గారు. ఉమ్, మండిపోయినరు, అగ్రహోదగ్రులైనరు రేవంత్ రెడ్డి గారు. ఉమ్, ఆ మండిపోయే ఈ పిచ్చి భాష, పిచ్చి ప్రేలాపనలు, సమాజము ప్రజలు ఉమ్మేస్తారు కాండ్రించి మొకాన అనేటువంటి కనీస సోయి స్పృహ లేకుండా ఉమ్, ఆ వేదిక ఉమ్, ప్రభుత్వ వేదిక మీద, ఉమ్, మరి అది పార్టీ కార్యక్రమం కాదు, సొంత ఖర్చు పెట్టుకోలేరు, ప్రభుత్వ వేదిక మీద తెలంగాణ రాష్ట్ర సాధకుని, తొలి ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతను, గౌరవ కేసీఆర్ గారిని తూలనాడుతూ రా అనే స్థాయి మాటలు. ఉమ్, ఎక్కడిది ఆ బలుపు? ఉమ్, ఎక్కడిదే? తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు, ఎట్లా క్షమిస్తారు, ఉద్యమకారులు ఎట్లా క్షమిస్తారు? ఉమ్, రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఉమ్, ఖచ్చితంగా కేసీఆర్ గారిని దుర్భాషలాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలను వెనుకకు తీసుకోవాలి. ఉమ్, ఇది డిమాండ్, ఉమ్, ప్రజల డిమాండ్. తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలది కాదు, ఉమ్, ఉద్యమకారులది మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకం డిమాండ్. కావాలంటే ఓటింగ్ పెట్టి చూసుకోండి, ఉమ్, కావాలంటే ఏ రకమైన ఓటింగ్ పెడతారో మీరు, పోలీసులు రక్షణ వలయంతో మీరు వెళ్తారేమో, రైట్. మీకు ప్రజలు మీ మీద ప్రజలు రాళ్ళేసే పరిస్థితి రానివ్వరేమో, ఉమ్, మీకు రక్షణ కవచం ఉంటదేమో, కానీ ప్రజలు తప్పకుండా రాళ్ల కన్నా పదునైన మాటలతోని మిమ్మల్ని వాళ్ళ ప్రజాక్షేత్రంలో, ఉమ్, ప్రజా కోర్టులో ఉమ్, మిమ్మల్ని మీ మీద దోషి అనే ముద్ర వేస్తున్నారు ప్రజలు. ఉమ్, ప్రజల కన్నా అంతిమం ఏం లేదు ప్రజాస్వామ్యంలో. ఉమ్, ప్రజలే ముఖ్యం, ప్రజలే ప్రధానం. ఉమ్. ఆ ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారా లేదా, ఆ ప్రజలు మీ మీద ఉమ్మేస్తున్నారా లేదా చూసుకోండి. మొన్నటి వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణల పేరు మీదతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీని చేసింది. అందులో ఉన్న ఎమ్మెల్యేలను కూడా విచారించారు, కేటీఆర్ హరీష్ రావులను కూడా విచారించడం జరిగింది. అందులో ఉన్న రాజ్యసభ ఎంపీని కూడా ఆ సంతోష్ రావుని కూడా విచారించింది. నేడు మొన్న కేసీఆర్ కూడా విచారించడం జరిగింది. మరి ఇంకెవరన్నా ఉన్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? ఇంకెవరన్నా విచారించడం జరుగుతుందా? ఈ ప్రభుత్వం ఇప్పటికే క్లోజ్ అయిపోతుందా ఇది? మళ్ళీ ఇట్లాంటి సందర్భం ఏదన్నా వస్తే, ఉమ్, ప్రభుత్వ అవినీతి భాగోతాలని మేము బీఆర్ఎస్ గా బయట పెడితే, ఉమ్, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ సంపదను వీళ్ళు దోచుకోకుండా మేము ప్రజల ముందు పెట్టిన సందర్భం ఏదన్నా ఉంటే, ఉమ్, వీళ్ళ స్కామ్లను, వీళ్ళ కుంభకోణాలను ఉమ్, బజార్లో పెట్టినటువంటి సందర్భంలో మళ్ళా ఇట్లాంటి అవకాశాలు వాళ్ళు తీసుకుంటారు. ఉమ్, సిట్టు లేదు, పొట్టు లేదు, వాళ్ళు విచారణ చేసింది లేదు, అక్కడ జరిగింది లేదు. ఉమ్, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, సంఘ విద్రోహ కార్యకలాపాలు జరగకుండా, ప్రభుత్వాలను అస్థిరపరచకుండా నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ చేసేటువంటి వ్యవహారము ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి జరుగుతున్నదని ఉమ్, స్వయంగా కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారే చెప్పడం జరిగింది. రైట్. అందులో పెద్ద ఇదేం లేదు, కాకపోతే అంటే దాన్ని ఒక 2009 నేరంగా చూపించి 2009, 2010 సంవత్సరంలో ఒక దాదాపుగా ఈ దేశంలో 900 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది జరిగింది. మరి ఇంత చట్టభద్రత ఉన్న ఈ సిట్టు విచారణలో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఈ రెండు జాతీయ పార్టీలు ఒకటే, ఉమ్, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా, బలమైన గొంతుకగా దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి, ఉమ్, మరి తెలంగాణలో ఎట్లయితే సుసంపన్నమైన తెలంగాణగా, 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి తెలంగాణగా, మిగులు విద్యుత్తు ఉండే రాష్ట్రంగా, మరి ఫ్యాక్టరీలకు పవర్ హాలిడేస్ లేనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దిండ్రో, ఎలాగా దేశంలో నంబర్ 1 స్థాయికి పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రో, ఎలాగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చేటువంటి తెలంగాణగా తీర్చిదిద్దిండ్రో, ఎలాగా మరి ఒక సంక్షేమ రాష్ట్రంగా, ఒక సుభిక్షమైన రాష్ట్రంగా, ఒక శాంతి భద్రతలతో తులతూగే రాష్ట్రంగా ఉమ్, తెలంగాణను తీర్చిదిద్దిండ్రో, ఆ విధమైన పాలనా ఫలాలు దేశవ్యాప్తంగా జరగాలి. తలాపున ఉన్నటువంటి గోదావరి చార నీళ్ళు ఎన్నడవలేదని గద్దర్ విలపించిండు. రైట్. గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసిపోయిందమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. ఆ ఆకలి కేకల గానాన్ని అన్నపూర్ణ తెలంగాణగా మలిచి ఉమ్, కవులు దుఃఖించిండ్రు. రైట్. తలాపున పారుతుంది గోదారి, మా సేను మా సెలుక ఎడారి, తెలంగాణ రైతు బతుకు అమాసా, ఈ ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా అని
తల్లా వజ్జల పాడుకున్నాడు. ఉమ్. అందశ్రీ చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, ఉమ్. మా గోడు తెలంగాణ తెలంగాణ బ్రతుకు తమ పాడైన వీణ. ఉమ్. ఇట్లా ఒక్కరిద్దరు కాదు, ఉమ్. వందలు వేలల కవులు గొంతెత్తిండ్రు, ప్రశ్నించిండ్రు, గాయకులు వాడుకున్నారు, దుఃఖాన్ని విలపించిండ్రు. వల్లపోతల తెలంగాణ. ఉమ్. ఆ స్థాయినున్న తెలంగాణను ఒక అన్నపూర్ణ తెలంగాణగా, సుఖశాంతుల తెలంగాణగా, సుభిక్షమైన తెలంగాణగా తీర్చిదిద్దిండ్రు. ఆ నీళ్ళని ఇటు మలిపిండ్రు. తలాపున ఉన్న గోదావరి నీళ్ళను మలిపిండ్రు, కృష్ణమ్మ నీళ్ళను మలిపిండ్రు, నదుల నీళ్ళను. గోదావరి కృష్ణమ్మలు మన బేళ్లకు మల్లాలే, ఉమ్. పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై. ఏది ఉద్యమంలో కలగన్నమో, ఆ. ఏది ఉద్యమంలో కవుల కళలు ఉమ్. లిఖించినయో, ఉమ్. ఏది ఉద్యమంలో గాయకులు గలమెత్తిండ్రో, ఉద్యమంలో తెలంగాణలోని ప్రతి పాఠశాల విద్యార్థి ఈ గీతాన్ని ఆలపించిండో, ఉమ్. పసిపిల్లల నోటి మాట బ్రహ్మవాక్కులాగా, బాలవాక్కు బ్రహ్మవాక్కులాగా ఆ సుఖశాంతుల తెలంగాణను, సుభిక్షమైన తెలంగాణను, స్వర్ణయుగాన్ని, స్వరాష్ట్రాన్ని సాధించి స్వర్ణయుగాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పాలన దేశవ్యాప్త పాలన అవుతుందేమో, నదుల అనుసంధానం చేస్తారేమో. ఎందుకంటే ఈ పథకాలన్నీ వాళ్ళు కాపీ కొడుతూ ఉంటారు. కేంద్రము, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రాష్ట్ర కేసీఆర్ గారి పథకాలను కాపీ కొడుతుంది. అట్లానే రైతు బంధును వాళ్ళు ఈ స్థాయిలో ఇవ్వరు అనుకోండి, కాపీ కొట్టినా ఈ స్థాయి ఇవ్వరు. ఏదో నామమాత్రంగా చేసినామా అంటే చేసిన అన్నట్టు 2 ఎకరాల లోపు రైతులకు ఎంతో కొంత 2000 ఏమో ఒక్కో పంటకి ఇస్తూ పంట సాయం వాళ్ళు చేస్తారు. అలాగే మనం చేసినటువంటి మిషన్ కాకతీయ అని కూడా వాళ్ళు కాపీ కొట్టి దేశవ్యాప్తంగా ఒక 500 సరస్సులనేదో శుద్ధి చేసే కార్యక్రమం. ఏదైతే మిషన్ కాకతీయలో చెరువుల పూడిక తీసుకున్నామో, ఎట్లయితే ప్రతి చెరువును బాగుపరుచుకున్నామో, దేశవ్యాప్తంగా వాళ్ళు కొద్ది సంఖ్య, పరిమితమైన సంఖ్య చెరువుల పూడిక తీత కార్యక్రమం తటాకాలని చేసే స్వర్ణ సరోవరు ఏదో పేరు పెట్టి వాళ్ళు చేస్తాం. ఇగో ఇట్లాంటి పథకాలతోని కేసీఆర్ ముందుకొస్తున్నారు. దేశ ప్రజలు ఎక్కడ నమ్ముతారో, ఆయనకి ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తారు, మాకెక్కడ పోటు అని 2 జాతీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తూ బీఆర్ఎస్ ను అణచాలనే ప్రయత్నం, అంత తప్ప ఇంకొకటి. రైట్. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులపైన కేసులు నమోదు చేస్తుంది రాష్ట్ర సర్కార్. అందులో సిట్ కూడా ప్రధానమైంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా. ఇట్లా ఈ కేసుల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూర్చిందా? ఇంతవరకు తెచ్చిన ఈ 2 సంవత్సరాలలో మరి చేసింది ఏంటి? ఈ కేసు వల్ల ఎవరిని నిందితులని తెలిసింది రాష్ట్ర సర్కార్? ఎందుకని ఇంత కాలయాపన చేస్తుంది? ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పటికల్లా, ఎంపీ ఎలక్షన్లు ఒకసారి, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్, ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పటికల్లా ఒక విచారణ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీ పురపాలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. దీన్ని ఇట్లనే చూడొచ్చా, లేకుంటే మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? ఒకటి ప్రధానంగా, రైట్, నేరం అనేది జరిగితే కదా నిందితులు అనే వాళ్ళు ఉండేది. నేరమే జరగలేదు, కాళేశ్వర నిర్మాణంలో లేదు, జరిగింది లేదు. అలాగే ఇంకా ఈ కార్ రేస్ విషయంలో అక్కడ అవినీతి అనేది లేనే లేదు. ఇక్కడ సిట్ విషయంలో ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతమే తప్ప అసలు ఇది కేసే కాదు, ఇది ఒక డొల్ల కేసు. కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఇది లొట్టపీస్ కేసు, అసలు ఇది కేసే కాదు. నిన్నటికి నిన్న ఎంత నీచంగా దిగజారి భార్యాభర్తల సంభాషణ వింటున్నారో ఫోన్లలో, బెడ్రూమ్లలో సంభాషణలు వింటున్నారు. బెడ్రూమ్లలో ఫోన్లలో ఎవరైనా మాట్లాడుకుంటారా? భార్యాభర్తలు బెడ్రూమ్లలో ఫోన్లలో మాట్లాడుకుంటారా? ఏం విన్నారని ఈయన గారి భయం, తాను ఎట్లా పట్టుబడ్డాడో అనుమానంతోనే ఈ భయం. ఆ ఓటుకు నోటు కేసులో తాను పట్టుబడడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి బలమైనటువంటి అనుమానం. మనం వెంటనే చూసినాం వాళ్ళ పేపరు ఆంధ్రజ్యోతిలో వాళ్ళ పేపర్లో రేవంత్ రెడ్డి గారి పెంపుడు మీడియా, రేవంత్ రెడ్డి గారిని పెంచిన మీడియా మొన్న పోయి మోకరిల్లు వచ్చిండు. ముఖ్యమంత్రి దగ్గరికి మీడియా రావాలి కానీ మీడియా ప్రతినిధి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ మోకరిల్లు వచ్చిండు రాధాకృష్ణ గారి దగ్గర. ఆయన మీడియాలో ఈ ప్రశ్న క్లియర్ గా ఉన్నది. మరి ఈ ప్రశ్న రాధాకృష్ణ గారు తయారు చేసి ఇచ్చిండ్రా, ఆంధ్రజ్యోతి తయారు చేసి ఇచ్చిందా, లేదా రేవంత్ రెడ్డి గారే లేదా సిట్టే సజ్జనార్ గారే ఈ ప్రశ్నలు అడిగినా ఆయనకి ఇచ్చిండ్రా? ఎవరు లీక్ చేసిండ్రు, ఎక్కడిది కథ?
ఇగో ఈ అనుమానంతోనే సిట్టు పేరుతోని టెలిఫోన్ ట్యాపింగ్ తోని విపరీతమైన దుష్ప్రచారం, వాళ్ళ పెంపుడు మీడియాతోని భార్యాభర్తల సంభాషణలు విన్నారు, వీళ్ళై విన్నారు, వాళ్ళై విన్నారు, హీరోయిన్లై విన్నారు, అబండాలు నెడుతూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ, ఒక్క హీరో నన్ను వచ్చిందా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని, ఒక్క హీరోయిన్ నన్ను వచ్చిందా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. సినిమా రంగం అంటే ప్రజలకు క్రేజ్ ఉంటది, మరి వాళ్ళ పేరు చెప్తే ప్రజల దృష్టి అటు మళ్ళుతుంది అనేటువంటి దుర్మార్గమైన ఎత్తుగడతోనే దుష్ప్రచారం తప్ప ట్యాపింగ్ లేదు. అసలు అది అంశమే కాదు, అది ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అంశం, హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం, పోలీస్ శాఖకు చెందినటువంటి, పోలీస్ శాఖకు కూడా అందరికీ సమాచారం తెలియదటండి. పోలీస్ శాఖకు కూడా అసలు ఈ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఎక్కడుంది, ఏం పని చేస్తుంది, కార్యాలయం ఏంటి, ఇట్లాంటిది మూడో కంటికి తెలియకుండా జరిగే పరిణామం. దానికి అనేక కథలు వాళ్ళ పెట్టుబడుల పుత్రికల్లో ప్రచురించి ఇక్కడ నుంచి తెచ్చిండ్రు, అక్కడి నుంచి తెచ్చిండ్రు, ధ్వంసం చేసిండ్రు. ధ్వంసం చేస్తారట, అది సహజమట. అవి అట్లనే ఉంచారు కదా, ఏదైనా అది కొనసాగించారు కదా. రహస్యం అనేది బట్టబయలుగా ఉంచుతారా? ఏదైనా రహస్యాన్ని రహస్యంగానే ముగిస్తారు, రహస్యంగానే ఉంచేస్తారు, ముగిస్తారు. దాన్ని బట్టబయలు ఎన్నడూ చేయరు. ఏదైతే విన్నారో ఈ సంఘ విద్రోహక శక్తులది కానీ, ఏదైనా అసాంఘిక శక్తులది కానీ, లేదా రాజకీయాల అస్థిరత్వానికి కారణమయ్యేటువంటి ఇట్లాంటి నీచులది కానీ, ఓటుకు నోటు దొంగల లాంటి నీచులది కానీ విని ఉంటే అది బయట పెట్టరండి. అది అట్లాగే శాశ్వతంగా ఉంచరు. అది రూల్స్ ఉన్నాయట. అది ఎవరికి ప్రజలకు తెప్పకుండా దీన్ని ధ్వంసం చేసిర్రు, దీన్ని గానుగాడిచ్చిర్రు, దీన్ని బూడిద చేసిండ్రు, మూసీలో కలిపిండ్రు. ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అన్ని అవాస్తవాలు, అన్ని అబద్ధాలు. పాపం జనసామాన్యానికి, ప్రజలకు అన్ని అవగాహన ఉండదు కదా. రేవంత్ రెడ్డి 2 మాటలు మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు, చేస్తేనే ఉంటుంది ప్రభుత్వం అని ఒకసారి అంటాడు, నా ఫోన్ ట్యాపింగ్ కాలేదంటాడు. మరి ఈ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్మాలి? ఎందుకు వీళ్ళనింత ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అనవసరంగా చాలా మందిని విచారిస్తున్నారు? దీన్ని ఎట్లా చూడాలి? పొద్దుగుచ్చే కథ, కాలం గడిపే కథ. 2 ఏళ్ళు అయిపోయినాయి, మరి 2.5 ఏళ్లలో అడుగుపెట్టినాం, 3వ సంవత్సరంలో అడుగుపెట్టినాం, 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 2 ఏళ్ల నుంచి పొద్దుగుచ్చుకుంటా వస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి హామీలు గంగలు కలిపిండు. 420 హామీలు, 6 గ్యారంటీలు, రైతు బంధు దిక్కులేదు, యాసంగి పంట అయిపోయింది. మరి బోనస్ ఇచ్చిన నిన్నాడు అబద్ధాలు ఆడతాడు, జూటాబాజీ. రేవంత్ రెడ్డి జూటాబాజీ, దగాకోరు, మోసగాడు, వంచకుడు. రైతుల పక్షాన ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా. యాసంగి సన్న వడ్లకి ఇంతవరకు బోనస్ దిక్కు లేదు, బోనస్ ఇచ్చిన అబద్ధం ఆడుతా ఉన్నాడు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, రుణమాఫీ చేసిన అని చెప్తా ఉన్నాడు. అబద్ధాలనే నమ్ముకున్నాడు, అవాస్తవాలనే ప్రచారం చేస్తా ఉన్నాడు, బూతులనే నమ్ముకున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు కాకపోవచ్చు, ఇచ్చిండ్రేమో అనుకుంటారేమో. వింటున్న ప్రజలందరూ రైతులు కాకపోవచ్చు, ఇచ్చిండ్రేమో అనుకుంటారేమో. కానీ రైతైన ప్రతి వాడికి తెలుసు, అన్నదాతలందరికీ తెలుసు ఎంత ఆగం పట్టిస్తున్నాడు వ్యవసాయ రంగాన్ని రేవంత్ రెడ్డి అని. విద్యార్థి అయినటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు ఎంత అధ్వానం అయిపోయినాయి విద్యార్థుల బతుకులని. నిన్నటికి నిన్న ఇప్పుడే పేపర్లో చూసినా నేను, కాలవడ్డా బెల్ట్ షాపులని బెల్ట్ తీస్తా, తుడుం తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అన్ని ఉత్తముచ్చటలు. 8వ తరగతి విద్యార్థులు 4 మద్యం సేవించి మధ్యాహ్నం పూట పడికొచ్చి, ఇంటి దగ్గరనో ఎక్కడనో కాదు ఇది జరిగింది, మందు దాగి మద్యం సేవించి వాళ్ళు మధ్యాహ్నం పూట బడికి హాజరైనరు. వాళ్ళ బ్యాగులు వెతికితే బాటిల్ ఉన్నాయి. ఎక్కడ అంటే బెల్ట్ షాప్ లో కొన్నామన్నారు. ఏమైంది? పాలన ఏమైంది? ఆబ్కారీ శాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థి ఇంటింటికి మిషన్ భగీరథతో కేసీఆర్ గారు ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తే, రేవంత్ రెడ్డి గారు మరి బెల్ట్ షాప్లతోని విద్యార్థికి పంపిణీ చేసేటట్టున్నాడు. మధ్యాహ్న భోజనంలో గ్లాసు నీళ్ళు ఇస్తాడో లేడో గాని మద్యం ఇచ్చేటట్టున్నాడు. మధ్యాహ్న భోజనంలో పిడికెడు నాణ్యమైన అన్నం పెడతాడో లేదో గాని మద్యం ఇచ్చేటట్టున్నాడు. ఈ పరిస్థితులు మరి మేధావులు అనేటోళ్ళు ప్రశ్నించాలి, అడగాలి. ఏం జరుగుతుంది? పాలన ఏమైంది? మీరు గతంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఏమైనా వ్యతిరేకించినా ఇప్పుడు కూడా మాట్లాడాలి. నిజంగా మేధావులైతే, నిజంగా విద్యావంతులైతే, నిజంగా తెలంగాణ ప్రయోజనం కోరేవారైతే, నిజంగా ప్రజల పక్షాన మీరు మాట్లాడితే, మీరు ప్రజల మనుషులే అయితే ఇప్పుడు మాట్లాడాలి. జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి, పాలనను విస్మరించినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రశ్నించాలి.
మరి అన్ని వర్గాలను దగా చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ను ప్రశ్నించాలి, అడగాలి. ఎస్, ప్రజాస్వామ్య పంతాలోనే అడగండి, స్వామికంగానే ప్రశ్నించండి. మీరు మీరు చేతలు ఉడిగితే, మేధావి వర్గమా, విద్యావంతులారా, మీరు చేతలు ఉడిగితే, మీరు ప్రశ్నలను మానేస్తే సమాజం మిమ్మల్ని మర్చిపోతుంది. అసలు తెలంగాణలో మేధావులు అనే వాళ్ళు ఉన్నారా? అసలు తెలంగాణ ప్రయోజనాలు కోరే విద్యావంతులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ప్రశ్న సామాన్య మానవులకు రాకుండా, సామాన్య తెలంగాణ ప్రజలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేధావి వర్గం మీద లేదంటారా? ఉంది. రైట్. ఇంకో విషయానికి వస్తే, మొన్న ఖమ్మం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి టీడీపీ శ్రేణులకు కూడా పిలుపునియడం జరిగింది. ఎన్టీ రామారావు ఆత్మ శాంతి కూర్చాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ జెండాలను కూల్చేయాలి, పాతాళానికి తొక్కేయాలి, ఆ పార్టీని, ఆ బ్యానర్లను అన్ని పీకేయాలని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులకు పిలుపునిస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎన్టీ రామారావుకు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం ఏంటి? ఒక్కోసారి ఈ భూత పితామహుడు, ఈ జోకర్ రేవంత్ రెడ్డి గారు ఏ లోకంలో ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఏం తెలుస్తుంది, ఏం అవగాహన ఉన్నది, సామాన్య ప్రజలు కూడా నెత్తి కొట్టుకునే స్థాయి. అసలు వినాలనా? ఈయన మాటలు వినాలనా? వినకూడదా? ఏంది అసలు? ఏం మాట్లాడుతున్నాడు? అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? టిఆర్ఎస్ కు ఎన్టీ రామారావుకు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఆయన బతికి ఉండగా టిఆర్ఎస్ ఆవిర్భావం ఏమన్నా జరిగిందా? ఆయన ఉన్నటువంటి కాలంలో, ఎన్టీ రామారావు కాలంలో టిఆర్ఎస్ ఎప్పుడన్నా ఉన్నదా? ఒకటి, ఎందుకు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు? రైట్. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కదా. కాంగ్రెస్ నాడు ప్రజా వ్యతిరేక విధానాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన పార్టీ ప్రారంభించిండ్రు, పార్టీ పెట్టిండ్రు, పోరాడిండ్రు, గెలిచిండ్రు. కేసీఆర్ ఎందుకు పార్టీ పెట్టిండ్రు? ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అన్నాడు, తెలంగాణ ప్రజల హక్కులు అన్నాడు, తెలంగాణ ప్రజల వాటా అన్నాడు. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రజల న్యాయమైన వాటా కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ భాష యాసలకు జరుగుతున్న అవమానం కోసం, తెలంగాణ మీద తెలంగాణేతర పాలకులు, సీమాంధ్ర పాలకులు చూపుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా, మరి నాటి విద్యుత్ బిల్లులు పెంచినటువంటి చంద్రబాబు నాయుడు తీరును, తెలంగాణ వ్యవసాయ పంపు సెట్లకు, ప్రధానంగా తెలంగాణ అంతా పంపు సెట్ల మీద, వ్యవసాయ బోరుబావుల మీద ఆధారపడ్డ వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయానికి విద్యుత్ బిల్లులు పెంచితే ఎట్లా భరిస్తారు రైతులు? అప్పటికే రైతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అప్పటికే రైతన్నలు వలసపోతున్నారు. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే పాలమూరులోనా అని పాడుకుంటున్నారు. మరి అటువంటి సందర్భంలో, ఆ దుఃఖంలో ఈయన పెంచితే, ఆయన పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలేసి త్యాగం చేసి ఆయన వచ్చి ప్రాణాలని కూడా పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించింది కదా. అసలు పోలికున్నదా? బిఆర్ఎస్ గద్దెలు కూలిస్తే ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తుందా? లేకపోతే నీ గురువు చంద్రబాబు నాయుడు సంతృప్తి చెందుతాడా, సంతోషిస్తాడా? ఏంది ఓపెన్ గా చెప్పరాదు? అది కావాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏది చెప్పదలుచుకున్నా కుల్ల తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మరో రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీరు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు. చంద్రబాబు తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలంటే, తెలుగుదేశం ఇక్కడ బతికి బట్టగట్టాలంటే బీఆర్ఎస్ ఉంటే సాధ్యం కాదు. తెలుగుదేశం ను బతికిద్దామని మీరు మాట్లాడుతా అంటే మాట్లాడండి, మీ మాటగా చెప్పు ఓపెన్ గా. ప్రజల నిర్ణయం ప్రజలది, ప్రజల నిర్ణయం ప్రజలది. మీ మాటల్ని వాళ్ళు స్వాగతిస్తారా, మీ మాటల్ని వ్యతిరేకిస్తారా, మిమ్మల్ని వ్యతిరేకిస్తారా? ఆయన పేరు చెప్పుకొని మీరు అడుగుపెట్టి, ఆయన ఇచ్చినటువంటి వెన్నుదన్నుతోని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోని మీరు ఇక్కడ కాంగ్రెస్లో ఏదైతే పేమెంట్ కోటాలో పిసిసి కొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నట్టుగా, తెలంగాణ ప్రజలందరికీ తెలిసినట్టుగా పేమెంట్ కోటాలో మీరు ముఖ్యమంత్రి అయినరో, మీరు ఆయన రుణం తీర్చుకుంటా అంటే, మీరు గతంలో ఎన్నిసార్లు యనమల రామకృష్ణుడికి చెప్పులు తొడిగితిరి, చంద్రబాబు నాయుడికి చెప్పులు తొడిగితిరి, వాళ్ళ బూట్లు మోస్తిరి, మాకేం అభ్యంతరం. మీరు ఇప్పటికి కూడా పాదసేవ చేసుకుంటానే చేసుకోండి, కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కాదు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతేతరులు, ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసిన వాళ్ళు, ఈ ప్రాంతాన్ని అణచినటువంటి వాళ్ళు, ఈ ప్రజల ఆకాంక్షను గౌరవించినటువంటి వాళ్ళను తెలంగాణ ప్రజలు క్షమించరు, వాళ్ళకి ఇక్కడ తావియ్యరు. రైట్. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.